ప్రెస్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు వేదాల ఉదయ్ కుమార్, ఎస్టీయు జిల్లా కార్యదర్శి అండి. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్కి ట్రాన్స్ఫర్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్స్లో భాగంగా పాలకొల్లు నుంచి మన తాడేపల్లిగూడానికి ఈవీఎం స్కూల్ హై స్కూల్కి ఫిజికల్ డైరెక్టర్గా రావడం జరిగిందండి. ఆ సందర్భంలో నేను పరిచయం చేసుకోవడానికి ఎంఏ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఎంఏ గారు ఎవరో నాకు తెలియదండి. తెలియని సమయంలో ఎంఏ గారు ఎవరని చెప్పి అడిగిన సందర్భంలో ఆయన ఒక చోట కూర్చొని ఉన్నారండి. కూర్చొని ఉంటే ఎంఏ గారితో నేను ఫలాని చెప్పి నా డిజిగ్నేషన్ అంతా చెప్తే అయితే ఏంటని చెప్పి ఒక యారగెంట్గా మాట్లాడటం జరిగింది. హనుమాన్ అనేటువంటి ఎంఈఓ, తాడేపల్లిగూడ ఎంఈఓ 1. నేను ఆ మాటలకి అవాక్కైన పరిస్థితి. ఒక 2 నిమిషాలు ఆగి నా పేరు వేదాల ఉదయ్ కుమార్, జిల్లా కార్యదర్శి, ఎస్టీయు కార్యదర్శి అని చెప్పి పరిచయం చేసుకున్న సందర్భంలో దాని విషయం కూడా పక్కన పెట్టి ఆయన వర్క్ ఆయన చేసుకోవటం, ఆయన సిట్టింగ్ కూడా సరిగ్గా లేదండి. సిట్టింగ్ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ చైర్లో ఒక రౌడీలాగా కూర్చొని ఉండటం నాకు బాధగా వేసింది. ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయి ఉండి ఈ విధంగా కూర్చుంటారని చెప్పి నేను అది కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పి అనే సందర్భంలో ఎక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పి నా మీద దురుసుగా ప్రవర్తించడం, ఎవరో వెళ్ళిపోవతలకని చెప్పి ఆ అసభ్యకరమైన మాటలు కూడా అక్కడ మాట్లాడిన సందర్భంలో నేను బయటకు వచ్చి మా రాష్ట్ర నాయకులైనటువంటి ఎల్ సాయి శ్రీనివాస్ గారికి, ఫ్యాక్టో చైర్మన్ అయినటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి సాయి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ అయినటువంటి సాయి వర్మ గారికి, జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తుల శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా పెంటపాడు మండలం ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి పెంటపాడు మండలం అయినటువంటి మరి పైడారావు గారికి, ఇక్కడ మా మిత్రులందరికీ, టీచర్లందరికీ చెప్పడం, తర్వాత అందరూ కూడా ఎంఏ ఆఫీస్కి రావడం జరిగింది. తర్వాత రోజున వచ్చిన తర్వాత రాష్ట్ర నాయకులు రావటం, జిల్లా నాయకులు రావటం, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు రావటం, వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క బిహేవియర్ మారపోతే దాన్ని సమర్థించి మనవాళ్ళందరూ జాగ్రత్తగా మరి మనవాళ్ళందరూ పరిచయం చేసి వెళ్ళిపోవడం జరిగింది పొలైట్గా. ఆ సందర్భంలో 15వ తారీఖున 4 గంటల స్కూల్ అయిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యల మీద ఎంఏ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. అప్పుడు జోలపాలెం హై స్కూల్ మేడం గారు, రమాదేవి గారు చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకుంటానికి రండి సార్ ఒకసారి, అది హక్కు, కానీ అంత భయపడిపోతున్నారు ఈ యొక్క ఎంఈఓ గారి యొక్క ప్రవర్తన చూసి. రండి సార్ ఒకసారి చెప్తారంటే తీసుకెళ్ళడం జరిగింది. ఆ చైల్డ్ కేర్ లీవ్ పెట్టుకోవడానికి కూడా ఒక పావు గంట సేపు పైనే తారత్వం చేసి ఇష్టమైనట్టుగా మాట్లాడి భయభ్రాంతులు చేసి ఆ మేడం గారిని భయభ్రాంతులు చేసి పెట్టని సందర్భంలో ఉంటే నేను కొంచెం రిక్వెస్ట్ చేసి అది కూడా కష్టంతో సంతకం చేయించడం జరిగిందండి. మరి మాకు ఉపాధ్యాయుల సమస్యల మీద మేము అడగటం జరుగుతూ మరి ఇక్కడ కమిషనర్ గారు చెప్పారండి, ఏమని, రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు బోధనేతర పనులు చేయవద్దు, మీరు ఎక్కడైతే స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్కి వెళ్ళి పిల్లలకి విద్యను అభ్యసించండి, మీరు ఆఫీసుల్లో ఉండి ఆ వర్కులు ఈ వర్కులు చేయొద్దు, బోధనేతర పనులు చేయొద్దు, చేసిన ఎడల క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఎంఈఓ తాడేపల్లిగూడెం హనుమ గారిని మరి ఇక్కడ ఎందుకు ఈ టీచర్ని పెట్టారు, రాజు అనే వ్యక్తిని మీరు ఎందుకు పెట్టారు, 8 years నుంచి పెట్టారంట, ఆ వ్యక్తిని ఇక్కడ పెట్టకూడదు కదా, స్కూల్కి పంపించండి అని చెప్పి కోచింగ్ చేయటం జరిగిన సందర్భంలో ఆయన నన్ను కమిషనర్ గారే పెట్టమన్నారు, రాష్ట్ర కమిషనర్ గారు పెట్టమన్నారు, ఆర్జేడీ గారు పెట్టమన్నారు, డిఈఓ గారు పెట్టమన్నారు అని చెప్పి నొక్కాడించి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో సరే మేము కమిషనర్ గారిని అడుగుతామని చెప్తే నాకు ఇలా గొడవలు పడితే నాకు ఇంకా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, చూసుకుందాం వెళ్ళు అని చెప్పి ఒక దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి కనపడింది. ఆ సందర్భంలో సరే మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం అనే సందర్భంలో అరే రాజు, అరే అంటే ఒక టీచర్ని, రాజు అనే వ్యక్తి టీచర్ని, అరే రాజు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు స్కూల్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో, మరి బిల్స్ అనేవి శాలరీ బిల్స్ అనేవి చేయకపోతే టీచర్లు, అది మీడియా ముందర నేను చెప్పాలంటే నాకు బాధగా కూడా ఉంది, ఒక అసభ్యకరమైన అన్పార్లమెంటరీ వార్డ్ని అక్కడ యూజ్ చేశారు, అబ్యూస్ అండ్ కరమైనటువంటి వార్డ్ని అక్కడ యూజ్ చేయడం జరిగింది. దానికి నేను అవాక్కైన పరిస్థితి. సరే నేను కమిషనర్ గారిని అడుగుతానని చెప్పి బయటకు వచ్చేసాను. అవి వచ్చేసి ఆ నైట్ 11:40-44 మధ్యలో నేను మా జిల్లా సెక్రటరీ గారితో మాట్లాడుతున్న సందర్భంలో నెంబర్ ఆఫ్ టైమ్స్
ఎంఏఓ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా ఫోన్ చేస్తున్నారని చెప్పి నేను ఈ ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ ఎత్తుకుంటే ఎవరు నువ్వు అని చెప్పి ఎరా అని అసభ్యంగా మాట్లాడటం జరిగింది. మాట్లాడినా కానీ నేను పలాని వేదాల ఉదయ్ కుమార్, నేను వేదాల ఉదయ్ కుమార్ అంటే ఎవరు నువ్వు, వేదాల వెంకట అంటే ఎవడు నువ్వు అని చెప్పి దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్న సందర్భంలో నేను ఎస్టీయు జిల్లా కార్యదర్శిని వేదాల ఉదయ్ కుమార్ నువ్వా అని చెప్పి పెట్టివేయడం జరిగింది. పెట్టివేసిన 30 సెకండ్స్లో మళ్ళీ చేసి ఫోను ఎవడరా నువ్వు, నా కొడక, నీ అమ్మ అని చెప్పి పశుజాలంతో అతను తాగేసి ఆ యొక్క తాగిన మైకులో ఏం మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితిలో నువ్వు తాగేసి ఉన్నావు, అది మాట్లాడటం మంచి పద్ధతి కాదనంటే తాగనరా, నువ్వు కూడా తాగేవరా అని చెప్పి నన్ను ఆ ఫోన్లో మాట్లాడటం మీ అందరికి కూడా కొంతమందికి విదితే. దాని సందర్భంలో నేను తెలంగాణ నుంచి వచ్చాను, నువ్వేం పీక్కుంటావో పీక్కో అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి మరి అన్పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడి పెట్టేసిన పరిస్థితి మీ అందరూ కూడా వినే ఉంటారు. అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో తెల్లవారే నా మనస్తాపానికి చెంది ఆ తెల్లవారే మరి ఒక విద్యా అధికారి అయినటువంటి మండల అధికారి అయినటువంటి ఈయన ఈ విధంగా తాగేసి తాగేసి మరి బూతులు మాట్లాడిన పరిస్థితిలో రికార్డింగ్ తీసుకొని మన పోలీస్ స్టేషన్లో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా అదే కంప్లైంట్ తీసుకెళ్లి డిఓ గారికి ఇవ్వడం జరిగింది. మరి సిఐ గారు నన్ను పిలిచి మరి ఈ విషయంలో నేను కోర్టుకి పంపిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన పిలిచారో లేదో ఇంతవరకు అయితే తెలియదు. మరి ఆయన మీద 504 ఐపీసీ సెక్షన్, 506, 509 ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రసముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి డిఓ గారు ఇంకా యాక్షన్ తీసుకునే పక్షంలో కలెక్టర్ గారిని కూడా స్పందనలో గ్రీవెన్స్ లో పెట్టాం. గ్రీవెన్స్ నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. డిఓ గారికి ఈ యొక్క కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.